Hi friends, welcome to my channel. సో ఈరోజు we'll try to understand one scenario. అదేంటిదంటే మనం జనరల్గా పైప్ లైన్స్ అనేది బిల్డ్ చేస్తాం. ఓకే, సో కొన్ని కేసెస్లో మనం కాంప్లెక్స్ డేటా పైప్ లైన్స్ కూడా బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అసలు ఏంటి? సో ఈ కాంప్లెక్స్ డేటా పైప్ లైన్స్ బిల్డ్ చేయాలంటే మనం ఏమేమి నేర్చుకుంటే సో మనకి యూస్ఫుల్ అవుతుంది అనేది సో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సో మనకి జనరల్గా డేటా పైప్ లైన్స్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ యాక్టివిటీ విల్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఏదైతే యాక్టివిటీ చూస్ చేసుకుంటామో అది దేనికి ఎందుకు అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాపీ యాక్టివిటీ ఉంది. సో కాపీ యాక్టివిటీ ఎందుకు జనరల్గా సో డేటాని ఫ్రమ్ సోర్స్ నుంచి ఏదర్ ఫైల్కి రైట్ చేయడం కానీ లేకపోతే టేబుల్కి రైట్ చేయడం కానీ చేస్తాం. అలానే డిలీట్ యాక్టివిటీ కావచ్చు, లేదా గెట్ మెటా డేటా కావచ్చు, లుక్అప్ కావచ్చు, ఫర్ ఈచ్ యాక్టివిటీ కావచ్చు. ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. అసలు ఎందుకు ఈ యాక్టివిటీ అనేది బేసిక్ ఐడియా అనేది ఉండాలి. సో దాని తర్వాత సో మోస్ట్ ఇంపార్టెంట్ సో let me take what is input and output. We have to give another activity. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం జనరల్గా ఒక యాక్టివిటీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఉంటాయి. ఓకే, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒక యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్పుట్ని వేరే యాక్టివిటీకి ఇన్పుట్గా ఎలా సప్లై చేయాలో నేర్చుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లుక్అప్ యాక్టివిటీ ఉందండి. ఓకే, నాకు మల్టిపుల్ టేబుల్స్ ఫెచ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఆ వచ్చే వాల్యూ అరే వస్తుంది. ఆ అరేని ఫర్ ఈచ్కి ఇన్పుట్గా, లేకపోతే గెట్ మెటా డేటా యాక్టివిటీ ఉంది. అక్కడి నుంచి వచ్చే లిస్ట్ ఐటమ్స్ కావచ్చు, ఆ లిస్ట్ ఐటమ్స్ని ఫర్ ఈచ్ కావచ్చు. ఇలా మనకి రకరకాలుగా ఉంటుందన్నమాట. అంటే ఒక యాక్టివిటీ యొక్క అవుట్పుట్ని వేరే యాక్టివిటీకి ఇన్పుట్గా ఎలా సప్లై చేయాలి ఏంటి అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సో మనకి వేరియబుల్స్ పారామీటర్స్. ఓకే, సో వేరియబుల్స్ అండ్ సో పారామీటర్స్ ఈ ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, గుర్తుంచుకోండి. సో వేరియబుల్స్ పారామీటర్స్ అనేది లేకుండా మీరు పైప్ లైన్ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే వేరియబుల్స్ అనేది మనం రన్ టైంలో వాల్యూస్ అనేది స్టోర్ చేస్తాం. అదే పారామీటర్స్ అంటే రన్ టైంలో వాల్యూని సప్లై చేస్తాం అనమాట. ఈ ఒక్క చిన్న డిఫరెన్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. గుర్తుంచుకోండి వేరియబుల్స్కి పారామీటర్స్, ఎందుకంటే మనం రియల్ టైంలో ఖచ్చితంగా సో నోట్బుక్కి ఓకే సో పారామీటర్స్ సప్లై చేయాల్సి ఉంటుంది, లేదా సో డేటా ఫ్లో జంటు కావచ్చు. ఇలా రకరకాలుగా మనం లేదా ఒక పైప్ లైన్ నుంచి వేరే పైప్ లైన్కి పారామీటర్ నుంచి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనం సో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో దీని తర్వాత మనకి సో ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో డేటా పైప్లైన్ ఎక్స్ప్రెషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే సో మనకి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ రాసేటప్పుడు రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి కదండి. లాజికల్ ఫంక్షన్స్, మ్యాథ్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్ అండ్ కలెక్షన్ ఫంక్షన్స్, కన్వర్షన్ ఫంక్షన్స్. ఇలా మనకి రకరకాల ఫంక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనం కొన్నిసార్లు ఎక్స్ప్రెషన్స్ అనేది డైనమిక్గా రాయాల్సి ఉంటుంది అనమాట. అలాంటి కేసెస్లో మనకి డైనమిక్ డేటా పైప్లైన్ ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా చాలా ఉపయోగపడతాయి. ఓకే, సో దీని తర్వాత మనకి సో కన్స్ట్రెయింట్స్. ఓకే, సో డేటాలో డేటా పైప్లైన్ ఆర్డర్స్.
ఓకే. అంటే మీనింగ్ ఏందంటే, సో మనం ఏదైతే పైప్‌లైన్ బిల్డ్ చేస్తామో అది సీక్వెన్షియల్‌గా ఎళ్తుందా? లేకపోతే సో ప్యారలల్‌గా ఎళ్తుందా అనేది కూడా వి నీడ్ టు అండర్‌స్టాండ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో ఎస్ఎస్ఐ చూసారనుకోండి. అక్కడ ప్రెసిడెన్స్ కన్‌స్ట్రెయింట్స్ ఉంటది. అంటే సక్సెస్, ఫెయిల్యూర్, కంప్లీషన్, స్కిప్ ఉంటుంది గదా! ఇప్పుడు ఒక యాక్టివిటీకి వేరే యాక్టివిటీ సక్సెస్ అయితే రన్ చేయాలా? లేదా ఫెయిల్ అయితే రన్ చేయాలా? లేకపోతే స్కిప్ కావచ్చు, కంప్లీషన్ కావచ్చు. ఇయన్నీ గూడా బేస్డ్ ఆన్ ది బిజినెస్‌ని బట్టి. ఓకే. సో బేస్డ్ ఆన్ బిజినెస్‌ని బట్టి మనం అర్థం చేసుకుని ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్టివిటీ సక్సెస్ అయితే నాకు ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఎగ్జిక్యూషన్ కావాలి. లేదా వేరే పైప్‌లైన్ రన్ అవ్వాలి. లేదా వేరే నోట్‌బుక్ ఎగ్జిక్యూషన్ కావాలి. ఇలా మనకి సమ్ కైండ్ ఆఫ్ సో లాజిక్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. అదంతా కూడా సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది బిజినెస్ అన్నమాట. ఓకే. అలానే మనకి నోట్‌బుక్ నుంచి వచ్చిన అవుట్‌పుట్‌ని సో వేరే వేరియబుల్ స్టోర్ చేసి, ఆ వేరియబుల్‌లో వచ్చిన అవుట్‌పుట్‌ని వేరే దానికి ఎక్స్‌ప్రెషన్‌గా, ఇన్‌పుట్‌గా సప్లై చేయడం గాని, ఇలా రకరకాల ఏరియాస్ ఉంటాయన్నమాట. ఇయన్నీ కూడా అర్థం చేసుకుంటే, మనం ఎంత కాంప్లెక్స్ డేటా పైప్‌లైన్ అయినా మనం ఈజీగా బిల్డ్ చేయొచ్చు. అలానే నోటిఫికేషన్స్. ఓకే. సో నోటిఫికేషన్స్, నోటిఫికేషన్స్. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్స్ అంటే ఏం లేదండి. ఇన్ కేస్ సక్సెస్ అయితే సక్సెస్ ఈమెయిల్ అలర్ట్ కావచ్చు. ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ ఈమెయిల్ అలర్ట్ కావచ్చు. కాకపోతే ఇక్కడ కూడా కొంత లాజిక్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. అలానే మీరు ఏదన్నా సో డైనమికల్‌గా హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్‌లో కూడా మనం ఈమెయిల్ ఫార్మాట్ సెండ్ చేయొచ్చన్నమాట. రకరకాల పాసిబిలిటీస్ ఉంటది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది బిజినెస్ యూజ్ కేస్ అన్నమాట. ఓకే. సో అది ఎలా ఏంటనేది కూడా సో ఒక ప్రోడక్ట్ నుంచి వేరే ప్రోడక్ట్ వేరీ అవుతుంటది. బట్ జనరల్‌గా మాట్లాడాలంటే మనకి అవుట్‌లుక్ ఉంది, టీమ్స్ ఉందనమాట. మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరైతే ట్రిగ్గర్ అనేది చేసుకోవచ్చనమాట. సో ఇలా ఇంకా చాలా ఉంటాయి. సో నేను మెయిన్ మాత్రమే టచ్ చేస్తున్నాను. ఫస్ట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ వాట్ యాక్టివిటీ విల్ డు. ఓకే. సో దాని తర్వాత ఇన్‌పుట్ వస్తుంది. అవుట్‌పుట్ అంటే వచ్చిన అవుట్‌పుట్‌ని వేరే యాక్టివిటీకి ఇన్‌పుట్‌గా ఎలా సప్లై చేయాలి? అండ్ వేరియబుల్స్, పారామీటర్స్. ఓకే. ఒక పైప్ నుంచి వేరే పైప్‌లైన్ పారామీటర్ కావచ్చు. లేదా నోట్‌బుక్‌కి సప్లై చేయడం కానీ ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు. దాని తర్వాత కన్‌స్ట్రైంట్స్ అంటే నథింగ్ బట్ సక్సెస్, ఫెయిల్యూర్, స్కిప్, కంప్లీషన్ ఎలా ఏంటి, సీక్వెన్షియల్ కావచ్చు, ప్యారలల్ ఎగ్జిక్యూషన్ కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు, అలానే ట్రిగ్గర్స్ ఉంటాయి. ఇలా చాలా ఉంటాయన్నమాట. సో ఇయన్నీ గూడా మనం సో బేసిక్ అర్థం చేసుకుంటే మనం ఎంత కాంప్లెక్స్ డేటా పైప్‌లైన్ ఈజీగా బిల్డ్ చేయొచ్చు. ఓకే. సో ఐ థింక్ మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఎనీ క్వెషన్స్ ఫీల్ ఫ్రీ రీచ్ ఔట్ టు మై ఈమెయిల్ ఐడీ. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.